హాయ్ అండి, నేను మీ అమ్మలు. ఇవాళ మనము స్టవ్ కూడా వెలిగించకుండా ఒక మంచి అద్భుతకరమైన స్వీట్ని తయారు చేసుకోబోతున్నాం. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. దానిలోకి ఒక 3/4 కప్పు కొబ్బరి పొడి తీసుకోండి. అలాగే ఒక 3/4 కప్పు షుగర్ తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు నిండా పాలపొడి తీసుకోండి, మిల్క్ పౌడర్ అనమాట. అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమంలో కొంచెం కొంచెంగా పాలు వేసుకోండి. ఎక్కువ వేయకండి, ఒక 2 స్పూన్ల కంటే ఎక్కువ పట్టదనమాట మిల్క్. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టేసి మనం చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో ఆ విధంగా తయారు చేయండి. చూసారా, ముద్దలాగా అయింది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి దీన్ని. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని 2 భాగాల కింద డివైడ్ చేయండి. ఇప్పుడు 2 భాగాల కింద డివైడ్ చేసిన దాన్ని ఒక భాగాన్ని ఇలా పిస్తాలు బాదాంలు కట్ చేసుకున్నటువంటి ముక్కల్లో మన మిశ్రమాన్ని బాగా కలపండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక రెక్టాంగులర్గా ఇలా తయారు చేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు రెండో భాగం ఉన్నటువంటి పిండి ముద్దని ఇలా ఒక కవర్ పెట్టేసి ఒక చపాతీ మాదిరిగా నొక్కుకోండి. ఇప్పుడు ఒక చపాతీలాగా తయారు చేసుకున్నారు కదా, ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి రెక్టాంగులర్ ముద్ద ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు దీని చుట్టూతో బైండ్ చేయండి దాన్ని. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. మీరు పైన కావాలంటే సిల్వర్ ఫాయిల్ కూడా వేసుకోవచ్చు. నేను డైజెషన్కి మంచిది కాదు సిల్వర్ ఫాయిల్ అని వేయలేదన్నమాట. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని చక్కగా ప్లేట్లో అమర్చుకుందాము. చూసారా ఎంత బాగున్నాయో, చుట్టూతో ఏమో మనకి వైట్గా, తర్వాత లోపలేమో చక్కగా నట్స్ తోటి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. మనము స్టవ్ యూజ్ చేయకుండా చాలా తక్కువ టైంలో ఒక 15 మినిట్స్లో ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.